నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సాధారణంగా హత్యలు, అక్రమ సంబంధాలు, ఆస్తి తగాదాలు ఇలాంటివి బయట వ్యక్తులతోనే అనుకుంటా. కానీ ఇప్పుడు బంధాలు, బంధుత్వాలు అన్నీ బరి తెగిస్తున్నాయి. కట్టుకున్న వాళ్ళే కాటేయడానికి వెనుకారడం లేదు. అవును, గత 2 రోజులుగా చూస్తున్నాం కదా. సోనాం రఘువంశీ, ఐశ్వర్య తేజేశ్వర్ ఇలాంటి పేర్లు వింటుంటేనే గుండెల్లో దడపుడుతోంది. ఒకప్పుడు భార్యలు అమాయకులు, బాధితులు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ రాక్షసత్వం హద్దులు దాటింది. కట్టుకున్న భర్తలనే కిరాతకంగా లేపేస్తున్నారు కొంతమంది భార్యలు. దొరికిపోతామన్న భయం లేదు, చేసేది తప్పన్న సోయి లేదు. ఈ భార్యల క్రూరత్వం వెనుక ఉన్న నిజాలేంటి? దేశవ్యాప్తంగా ఈ రాక్షస భార్యల సంఖ్య ఎంత? ఈ షాకింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. నిన్న సోనం రఘువంశీ కథ, నేడు ఐశ్వర్య తేజేశ్వర్ ఉదంతం. ఒకటా రెండా ఇలాంటి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పెళ్లిపీటల మీద ఎంతో అమాయకంగా, ఎంతో సంతోషంగా నటిస్తున్నారు. భర్తతో 3 ముళ్ళు వేయించుకుంటూ పక్కనున్న బంధుమిత్రుల ముందు ఒక మహానటిలా కనిపిస్తున్నారు. కానీ పెళ్లి తతంకం ముగిసిన తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. తమలోని రాక్షసత్వాన్ని బయటకు తీస్తూ కట్టుకున్న భర్తలో గొంతు కోయడానికి వెనకాడడం లేదు. నమ్మించి నాటకాలాడుతూ చివరికి ప్రాణాలు తీస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మెజారిటీ హత్యల కథల్లో భార్యే హంతకురాలు, భర్తే హతుడు. వినడానికి కఠినంగా ఉన్నా ఇది నగ్న సత్యం. నేర గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇతర రాష్ట్రాల నేర నివేదికల ప్రకారం గత 5 ఏళ్లలో, అంటే 2020 నుంచి 2024 వరకు దేశంలోని 5 ప్రధాన రాష్ట్రాల్లో మొత్తం 785 మంది భర్తలు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఎక్కువగా భార్యలే తమ భర్తలను చంపినట్లు లేదా హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రాష్ట్ర నేర గణాంకాలు ఇతర నివేదికల గణాంకాలు చూస్తే ఈ 5 ఏళ్లలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 274 మంది భర్తలు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత బీహార్లో 186 మంది, రాజస్థాన్లో 138 మంది, మహారాష్ట్రలో 100 మంది, ఇక మధ్యప్రదేశ్లో 87 మంది భర్తలు తమ భార్యల దెబ్బకు టపా కట్టేశారు. సంవత్సరం వారీగా చూస్తే ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. 2020లో 122 మంది భర్తలు ఈ 5 రాష్ట్రాల్లో మరణిస్తే 2020 నాటికి ఈ సంఖ్య 186కు చేరింది. అంటే క్రూరత్వం ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రాక్షస భార్యలు తమ ప్రేమ వ్యవహారాలను దాచిపెట్టి కట్టుకున్న భర్తలను కిరాతకంగా హత్య చేస్తున్నారు. హత్య చేశాక మాయమాటలతో పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నా భర్త కనిపించడం లేదు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కట్టుకథలు అల్లుతున్నారు. కానీ పోలీసుల లోతైన విచారణలో అసలు భాగోతం బయటపడుతుంది. అక్రమ సంబంధాలు, ఆస్తి తగాదాలు లేదా భర్తపై విరక్తి కారణాలు ఏమైనా కావచ్చు. కానీ ఒకప్పుడు పవిత్రంగా భావించిన వైవాహిక బంధం ఈ రోజులా నెత్తుటి మరకలతో నిండడం సమాజానికి ఒక హెచ్చరిక. ఇలాంటి కేసుల సంఖ్య పెరగడం ప్రజల్లో భయాన్ని, అభద్రతను పెంచుతోంది. ఈ పరిస్థితి మారాలంటే సమాజంలో నైతిక విలువల పెంపు, అలాగే కఠినమైన చట్టాల అమలు మరింత